Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. యాక్చువల్గా మన బుక్ అనేది ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ కంటిన్యూస్గా కాల్స్ చేస్తూనే ఉన్నారు అండి, సార్ బుక్ కావాలి అనుకుంటూ. చూడండి స్టూడెంట్స్, అసలు మనము ఈరోజు ఇచ్చిన కాపీస్ 2000 కాపీస్ అండి. ఓకే, ఈరోజు మనకు వచ్చిన 2000 కాపీస్. 2000 కాపీస్లో 2000 కాపీస్ మనకు మొత్తం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయండి. ఓకేనా. చాలామంది స్టూడెంట్స్కి అసలు ఇక్కడ వచ్చిన వాళ్ళకే, మన ఆఫ్లైన్ దగ్గరకు వచ్చిన వాళ్ళకే చాలామందికి అసలు బుక్స్ అనేవి తీసుకోలేకపోయారు. ఓకేనా, వాళ్ళని వెనక్కి పంపించడం జరిగింది. ఎందుకంటే బుక్స్ అనేవి ఉన్న వాళ్ళకి, ఇక్కడ వచ్చిన వాళ్ళకి, ఆ టైంలో వచ్చిన వాళ్ళకి మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ప్లస్ ఆన్లైన్ ఆర్డర్స్ అండి. ఓకేనా, చాలా నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అనమాట. ఓకేనా, 2000 కాపీస్లో మొత్తం మనకు దాదాపుగా 70% మొత్తం ఆన్లైన్ ఆర్డర్సే కంప్లీట్ అయిపోయాయి అండి. 70% ఆన్లోనే అయిపోయాయి. ఓకేనా. యాక్చువల్ మనము దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ అనుకున్నాం. ఫస్ట్ మనకు దిల్సుఖ్ నగర్ వచ్చిన తర్వాత అశోక్ నగర్ వెళ్ళాలి అనుకున్నాం. కానీ అక్కడ మనకు అశోక్ నగర్ వెళ్ళడానికి వీలు లేకుండా మొత్తం ఇక్కడే కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఓకేనా, మొత్తం ఆన్లైన్ ఆర్డర్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఆఫ్లైన్ ఆర్డర్స్, కొన్ని బుక్స్ ఇక్కడ దిల్సుఖ్ నగర్లో తీసుకొచ్చాము, ఆ బుక్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయాయి, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి. ఓకేనా. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ స్టూడెంట్స్. ఎందుకంటే మన బుక్స్ అనేవి అంటే యాక్చువల్గా మేము ఇంత ఉంటుందని అనుకోలేదు. ఓకేనా, అందువల్లనే మొత్తం బుక్స్ అనేవి అయిపోయాయి. మీకు బుక్స్ అనేవి ఆల్రెడీ ప్రింటింగ్ ఇచ్చాము మార్చి 13th రోజు. ఓకేనా, మార్చి 13th రోజు మళ్ళీ మనకు 2000 కాపీస్. ఓకేనా, ఇక 2000 కాపీసే కాకుండా ఇంకా ఎక్స్ట్రా కాపీస్ కూడా మేము ఇక్కడ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, చాలామంది స్టూడెంట్స్కి ఇంకా సరిపోలేవు అని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా కాపీస్ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు నెక్స్ట్ మార్చి 13th అంటే రేపే. ఓకేనా, రేపు మనకు మళ్ళీ కాపీస్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ వచ్చారు, వెళ్ళిపోయారు. ఓకేనా, ఆఫ్లైన్ దగ్గరికి కూడా వచ్చారు, అశోక్ నగర్ బ్రాంచ్, నెక్స్ట్ మనకు అక్కడ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్, రెండింటి దగ్గరికి వచ్చి వెళ్ళిపోయారు చాలామంది. ఓకేనా, సారీ. ఓకేనా, సారీ స్టూడెంట్స్. ఓకే, మీ అందరికీ చాలా సారీ, ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్. ఓకేనా, హెవీ ఆర్డర్స్ ఉండడం స్టాక్, రైట్. అయితే మనకు చూడండి, బుక్ ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో ఎలా పడుతుంది అంటే 280 రూపీస్ బుక్ కదా. ఓకే, 280 రూపీస్ బుక్, 70 రూపీస్ మనకు ఛార్జెస్ పడుతుందండి, డెలివరీ ఛార్జెస్ పడుతుంది. ఓకేనా, అది మీరు నాకు పే చేసేదేం కాదు, నేను ఆ డెలివరీ ఏజెంట్కి పే చేసేదే. ఓకేనా, 70 రూపీస్ మీకు డెలివరీ ఛార్జ్ పడుతుంది. 70 రూపీస్ ఎవరికి అంటే హైదరాబాద్లో కాకుండా, ఓకేనా, ఎక్సెప్ట్ హైదరాబాద్, తెలంగాణ, ఏపీ. ఓకేనా, ఈ 2 స్టేట్స్లో హైదరాబాద్ కాకుండా ఏ ఏరియాలోనైనా సరే 70 రూపీస్ పడుతుంది. అదే హైదరాబాద్ వాళ్ళు ఆర్డర్ చేస్తే మాత్రం 60 రూపీస్ పడుతుంది అండి. హైదరాబాద్ వాళ్ళకైతే మీకు 340 రూపీస్ వరకు పడుతుంది. హైదరాబాద్, ఓన్లీ హైదరాబాద్ అయితే, లోకల్ అయితే. ఓకే, 340 రూపీస్ పడుతుంది, రైట్. మిగతా మనకు లోకల్ కాకుండా తెలంగాణ స్టేట్, ఏపీ స్టేట్ అయితే 70 రూపీస్ మనకు డెలివరీ ఛార్జ్ పడుతుంది. 350 రూపీస్, టోటల్గా 350 రూపీస్ బుక్ అవుతుంది అండి. ఓకేనా, యాక్చువల్ మనం పెట్టిన ప్రైస్ ఎంత 280. ఓకేనా, ఆర్డర్కి అయితే మనకు డెలివరీ. ఓకేనా, ఇది మీరు డెలివరీ ఏజెంట్కి ఇచ్చే ప్రైస్, వాళ్ళకి పే చేసే ప్రైస్, నాకు పే చేసే ప్రైస్ కాదు. ఓకేనా, కాబట్టి మొత్తం కలిపి 350 రూపీస్ అవుతుందండి. ఓకేనా, మొత్తం ఆర్డర్స్ మ్యాక్సిమం మనకు ఒక 1500 ఆర్డర్స్ వరకు మొత్తం ఆన్లైన్లోనే అయిపోయాయి. ఓకేనా, మనం ఆన్లైన్లోనే ఇంకా మనం వాళ్ళనైతే ఎట్లా ఆపలేం. ఓకేనా, కాబట్టి కొంతవరకు మనం దిల్సుఖ్ నగర్ తీసుకొచ్చాము. యాక్చువల్గా దిల్సుఖ్ నగర్ తీసుకొచ్చిన తర్వాత అశోక్ నగర్ తీసుకొద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడే మొత్తం స్టాక్ అయిపోయినాయి. మార్నింగ్ స్టాక్ అయిపోయింది, అదేవిధంగా మనకు అక్కడ ఆఫ్టర్నూన్ స్టాక్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయడం జరిగింది. ఓకేనా, ఆ ప్రింటర్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు కంపల్సరీ మనకు రేపు అయితే సార్ ఇవాళ అయితే కుదరదని చెప్పేశారు. ఓకేనా, కాబట్టి మీరేం వరి అవ్వకండి, ఒక రోజు అయితే ఆగండి. ఓకేనా, అయితే మనకి ఇక్కడ చూసుకుంటే చూడండి, మనకు ఆఫ్లైన్. ఓకేనా, ఆఫ్లైన్ దగ్గర అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా. దిల్సుఖ్ నగర్లో అయితే మీకు వివి నగర్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ అండి, వివి నగర్ బస్ స్టాప్ ఉంటుంది ఇక్కడ. ఏది మనకు చైతన్యపురం నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్తుంటే ఐఏసీ ఉంటుంది కదా, ఐఏసీ ఇన్స్టిట్యూట్ గల్లీలోకి లోపలికి వస్తే ఐఏసీ ఇన్స్టిట్యూట్ మెయిన్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆ గల్లీలోకి వస్తే మనకు లోపలికి వస్తే ఒక టెంపుల్ దాటిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత వివి నగర్ బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ మీరు అడిగితే ఎవరైనా చెప్తారు. ఓకే, రేపు మనకు బుక్స్ అనేవి ఏ టైంకి రాబోతున్నాయంటే 12 PM అండి. ఓకేనా, మధ్యాహ్నం 12 గంటల వరకల్లా మళ్ళీ ఇప్పుడు హెవీ స్టాక్ తెప్పిస్తున్నాము. మీరు ఎవరెవరైతే బుక్ కావాలనుకుంటున్నారో కొంచెం ఎర్లీగా రండి. ఓకే, ఎర్లీగా వస్తే మీకు బుక్ ఉంటుంది అండి. కొంచెం లేటుగా వచ్చినా సరే అక్కడ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మొత్తం పంపించడం జరుగుతుంది, రైట్. అయితే మీరు ఇక్కడ చూడండి, మీరు వచ్చే ముందు మాత్రం కాల్ చేసి రండి. ఓకేనా, వచ్చే ముందు మాత్రం కాల్ చేసే రండి. సార్ నేను వస్తున్నాను, బుక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి కాల్ చేయండి. ఎందుకంటే వచ్చిన తర్వాత ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఓకేనా, సారీ ఫర్ దోస్ స్టూడెంట్స్. ఓకే, వచ్చిన తర్వాత ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వచ్చే ముందు మీరు ఒకసారి కాల్ చేయండి. నాకు వచ్చే ముందు కాల్ చేస్తే మేము చెప్తాం. ఓకేనా, సార్ కాల్ కానీ మెసేజ్ కానీ ఎట్లయినా సరే, కాల్ ఒకవేళ కంటిన్యూస్ కాల్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మీ కాల్ని ఒకవేళ మిస్ కావచ్చేమో, రెస్పాండ్ ఇవ్వకపోవచ్చేమో, కాబట్టి మీరు కాలే కాకుండా మెసేజ్ కూడా ఒకసారి చేసి చూడండి.
ఓకేనా. సో మీకు ఓకే రా ఓకేనా బుక్ ఉన్నది రమ్మండి అన్నప్పుడు మీరు ఇమీడియట్గా వచ్చి తీసుకొని వెళ్ళిపోండి. ఓకేనా. సో మీకు ఏం డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి 9985317597 76088093 ఈ 2 నెంబర్స్ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ ఏదో ఒకటి, ఈ నెంబర్ కలకపోతే ఈ నెంబర్ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, ఇదేని కలకపోతే ఇంకో దానికి చేయండి అంతే. ఓకేనా. సో రేపైతే మనకు స్టాక్ అనేది వస్తుంది, హెవీగా తెప్పిస్తున్నాం స్టాక్. ఓకే ఇదేమో మీకు తెలిసినారండి. నెక్స్ట్ మనకు అశోక్ నగర్ తీసుకుంటే ఇగ్నేటస్ పోలీస్ అకాడమీ ఉంది కదా, ఇగ్నేటస్ పోలీస్ అకాడమీ దగ్గర సో మీకు అక్కడ ఈ బుక్స్ అనేవి పెట్టడం జరుగుతుంది రేపు. యాక్చువల్గా అశోక్ నగర్కి వచ్చే ఛాయిసే రాలే ఇవాళ. ఓకేనా. అశోక్ నగర్కి అసలు ఆ దగ్గరికి వచ్చే ఛాయిసే రాలే. ఓకే ఎందుకంటే సో చాలామంది స్టూడెంట్స్ ఆన్లైన్లో మొత్తం ఇక్కడ అయిపోయేసరికి రైట్. ఇది ఎక్కడంటే మీకు ఆపోజిట్ టు సో విజయ మెడికల్ హాల్ బిసైడ్ ప్యారడైజ్ అశోక్ నగర్. ఓకే అశోక్ నగర్లో మనకు ప్యారడైజ్ ఉంటుంది ఒకటి ఆర్టీసీ కసోడ్ దగ్గరికి, ఆ ప్యారడైజ్ ఎదురుగా ఎగ్జాక్ట్గా విజయ మెడికల్ షాప్ ఎదురుగా అనమాట రైట్. ఆ విజయ మెడికల్ షాప్ ఎదురుగా ఇగ్నేటస్ పోలీస్ అకాడమీ ఉంటుంది, అక్కడికి వెళ్తే అక్కడ బుక్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. మీకు కాల్ చేయండి 9985317597. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే ఈ నెంబర్స్ కాల్ చేయండి. ఓకేనా. అయితే మీరు వచ్చే ముందు మాత్రం ఓకేనా ఆఫ్లైన్ బుక్ కోసం వచ్చే వాళ్ళు చెప్తున్నాను, ఆఫ్లైన్ బుక్ కోసం వచ్చే వాళ్ళు కంపల్సరీ మీరు కాల్ చేసే రండి. ఓకేనా. కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని రండి. ఓకేనా. వచ్చిన తర్వాత ఇబ్బంది పడకండి రైట్. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ చూడండి, మీకు టెలిగ్రామ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బుక్స్ వచ్చాయి ఈ అడ్రస్కు వచ్చాయి అని ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు ముందే. ఓకేనా. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మీరు అక్కడ ఇమీడియట్గా కాల్ చేసి వచ్చేసేయండి రైట్. మీరు కాల్ చేసి వచ్చినా పర్లేదు, లేకపోతే ఇన్ఫర్మేషన్ చూసుకోండి టెలిగ్రామ్లో. ఓకేనా. టెలిగ్రామ్లో చూసుకొని కంపల్సరీ వచ్చేసేయండి. టెలిగ్రామ్ ఛానల్ ఇంగ్లీష్ బై సందీప్ సార్ నా ఫోటోతోటి ఉంటుంది అక్కడ. ఓకే ఇంగ్లీష్ బై సందీప్ సార్. మీకు మన యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కూడా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాని డిస్క్రిప్షన్లో కూడా మీకు టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీరు. ఓకేనా. ఇదండి నేను చెప్పదలుచుకుంది, అర్థమైంది కదా మీకైతే అందరికీ. సో మనకు ఈ బుక్ అనేది ఓకే సో ఇంత రష్ ఉంటుందని మేము అనుకోలేదండి. ఓకే ఇన్ని ఆర్డర్స్ ఉంటాయని కూడా మేము అనుకోలేదు. యాక్చువల్గా తక్కువ ఎక్స్పెక్ట్ చేసి కొన్ని తక్కువ కాపీస్ కొట్టడం వల్ల ఇంత ఇబ్బంది అయ్యింది. సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ స్టూడెంట్స్. ఓకే సో మన బుక్ అయితే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి చాలామంది స్టూడెంట్స్ అందుకే లైక్ చేస్తున్నారు. ఓకేనా. ఎవరైతే ఇంకా తీసుకోవాలి అనుకుంటున్నారో సో మీరైతే రెడీగా ఉండండి బుక్ కోసం. ఓకేనా. సో కాబట్టి టైం తక్కువ ఉంది కాబట్టి నేను మెసేజ్ పెట్టగానే ఓకేనా ఇమీడియట్గా మీరు రెస్పాన్స్ తోటి వచ్చేసేసేయండి. ఓకేనా. సార్ కాల్ చేసి అయితే రండి కంపల్సరీ. ఓకేనా. అక్కడ చూసుకోండి, ఇప్పుడే పెట్టాను మెసేజ్ అనుకోండి అశోక్ నగర్లో అవైలబుల్గా ఉన్నాయి బుక్స్, దిల్సుఖ్నగర్లో అవైలబుల్ ఉన్నాయి బుక్స్ అని పెట్టగానే మీరు ఇమీడియట్గా వచ్చేటట్టయితే ఇమీడియట్గా రండి. కొద్దిసేపు అయితే ఉంటాయి మనకి ఎట్లా స్టాకు. ఓకేనా. నెక్స్ట్ మనకు 280 + 70 అండి, 280 రూపీస్ బుక్. నెక్స్ట్ 70 అయితే ఓకేనా నాన్ లోకల్ అయితే మీకు 70 పడుతుంది. అంటే తెలంగాణ అయినా సరే ఆంధ్ర అయినా సరే 70 రూపీస్ డెలివరీ ఛార్జెస్ పడతాయి. ఓకేనా. సో మొత్తం 350. హైదరాబాద్ వాళ్ళు ఆర్డర్ చేయాలనుకుంటేనేమో 340 రూపీస్ పడుతుంది. ఓకేనా. అర్థమైంది కదా అందరికైతే. ఇవ్వండి. సో మీకు ఆల్రెడీ కొంతమంది ఆర్డర్స్ తీసుకున్నాం కదా, ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళు మీరు ఏం వరి అవ్వకండి. మీ ఆర్డర్స్ తీసుకున్న ఎవరైతే అమౌంట్ పే చేసి ఆర్డర్స్ తీసుకున్నారో మీకు 3 to 4 వర్కింగ్ డేస్లో బుక్ అనేది డెలివర్ అయిపోతుంది అంతే. ఓకేనా. 3 to 4 వర్కింగ్ డేస్లో బుక్ అనేది మీకు డెలివర్ అయిపోతుంది అండి, మీరేం వరి అవ్వకండి. ఓకేనా. ఎందుకంటే ఆర్డర్ తీసుకున్నాం కాబట్టి మీకు ఓకే అని పెట్టినా పెట్టకపోయినా మీరేం వరి అవ్వకండి. ఓకేనా. మీకు మొత్తం ఆర్డర్స్ అన్నీ ఎవరైతే అమౌంట్ పే చేసుకున్నారో వాళ్ళందరికీ మీకు బుక్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా. సో మీకు పాసిబుల్ అయితే మేము ట్రాకింగ్ ఐడి కూడా పెట్టేస్తున్నాం అందరికీ. ఓకేనా. మీరు ఏం వరి అవ్వకండి, మనీ కొట్టిన వాళ్ళు అస్సలు వరి అవ్వకండి. ఓకే మీ మనీ ఎక్కడికి పోదు. ఓకేనా. మీకు బుక్ రాకపోయినా సరే మీరు కాల్ చేసి మీ మొత్తం చెక్ చేసుకొని మీ మనీ కూడా రిటర్న్ కొట్టే ఛాయిస్ ఉంటుంది. ఓకే రెస్పాన్స్ అయితే కంపల్సరీ వస్తుంది. ఒకవేళ బాగా బిజీగా ఉంటే మళ్ళీ తర్వాత అయినా రావచ్చు, కానీ రెస్పాన్స్ అయితే వస్తుంది, మీరేం వరి అవ్వకండి. ఓకేనా. కాబట్టి సో బుక్ కోసం ఓకేనా ఇంత రెస్పాన్స్ వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ స్టూడెంట్స్. ఓకేనా. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మన బుక్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు, కానీ నేను మాత్రం మరి ఇంత ఉంటుందని అనుకోలేదు. ఓకేనా. కాబట్టి సో బుక్స్ అనేవి స్టాక్ అనేది మొత్తం అవుట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. ఓకేనా. సో సారీ ఏమనుకోకండి. నెక్స్ట్ ఓకేనా రేపైతే మనకు సో 12 ఓకేనా మధ్యాహ్నం 12 వరకు మనకు స్టాక్ అనేది వచ్చేస్తుంది అండి. రాగానే మీరు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆన్లైన్ ఆర్డర్ అయితే డైరెక్ట్ ఆన్లైన్లో మీరు డైరెక్ట్ అమౌంట్ పే చేసి అడ్రస్ పెట్టేయడమే, అయితే ఆన్లైన్ వాళ్ళు అడ్రస్ పెట్టేటప్పుడు మీరు కొంచెం క్లియర్గా పెట్టండి అడ్రస్, మీ నేము ఓకేనా, మీ హౌస్ నెంబరు ఓకేనా, ల్యాండ్ మార్క్ అంటే స్ట్రీటు ఓకే, మీ విలేజ్, మీ మండలు, మీ డిస్ట్రిక్ట్, మీ స్టేటు, ఇవన్నీ క్లియర్గా పెట్టండి. ఓకేనా. మీ పిన్ కోడ్, తర్వాత మీరు 2 నెంబర్స్ పెట్టుకోండి అక్కడ. ఒకటేమో మీ పర్సనల్ నెంబర్ పెట్టండి, ఇంకోటేమో ఆల్టర్నేట్ నెంబర్ కూడా పెట్టండి. ఓకేనా. సో నేమ్ పెట్టుకోండి, అలాగే మీరు అక్కడ మీ ఇంటి నెంబర్ హౌస్ నెంబర్ పెట్టుకోండి, దాని తర్వాత ల్యాండ్ మార్క్ పెట్టుకోండి, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్ క్లియర్గా రాసుకోండి. పిన్
పిన్ కోడ్ అయితే కంపల్సరీ ఉండాలి అక్కడ వల్ల. ఓకేనా, పిన్ కోడ్ పెట్టుకోండి. తర్వాత 2 ఆల్టర్నేట్ నెంబర్స్ పెట్టుకోండి. ఓకేనా, సరిపోతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఇదండి. ఓకేనా, ఇదే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ నెగిటివ్గా అనుకుంటున్నారు. ఓకేనా, చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే నెగిటివ్గా అనుకుంటున్నారు, సార్ మీరు బుక్ అని చెప్పేసి మాకు ఇవ్వకుండా చేస్తున్నారా. అసలు మేము బుక్ తీసుకొచ్చిందే మీకోసం కదండి. ఓకేనా, సో మీకు సేల్ అవుతేనే కదా మాకు కూడా ఇక్కడ ప్రాఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి బుక్ తీసుకొచ్చిందే మీకోసం. ఓకేనా, సో మీ ఇంత హెవీగా ఉండడం వల్ల ఇలా జరిగిపోయిందండి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. మళ్ళీ ఎప్పుడు జరగకుండా చూసుకుంటాం మేము. ఓకేనా, మీరు ఏం వరి అవ్వకండి. రైట్, సో నెక్స్ట్ ఓకేనా, నెక్స్ట్ డే రేపు. ఓకే, రేపు మనకు స్టాక్ అనేది అవైలబుల్గా ఉంటుంది అండి. సో మీరు తప్పకుండా వచ్చి తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇంకా మనకు రష్ అనేది అంటే ఈరోజే మ్యాక్సిమం కంప్లీట్ అవ్వడం జరిగింది. సో రేపైతే మనకు కొంచెం తక్కువనే ఉంటుంది కాబట్టి సో మీరు వచ్చి తీసుకొని వెళ్ళండి. ఆఫ్లైన్ వాళ్ళైతే కాల్ చేసి లేకపోతే టెలిగ్రామ్ మెసేజ్ చూసి వచ్చి తీసుకొని వెళ్ళండి. ఆన్లైన్ వాళ్ళు డైరెక్ట్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటూనే ఉండండి. ఓకేనా, మీకు బుక్స్ రాగానే ఆటోమేటిక్గా పెట్టేస్తూనే ఉంటాం అనమాట. ఓకేనా, అర్థమైంది కదండి. ఇదండి నేను చెప్పాల్సుకుంది. ఓకేనా, సో బుక్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి కంపల్సరీ. సో రేపు మధ్యాహ్నం, ఓకే, రేపు మధ్యాహ్నం వచ్చేస్తుంది. అశోక్ నగర్ నెక్స్ట్ దిల్సునగర్ ఆఫీస్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్స్కు కాల్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన యూట్యూబ్ లింకు యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా అండి, ఇది ఓకే అండి. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఓకే, సో మీకు మాత్రం బుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ బుక్ మళ్ళీ డిఎస్సి వాళ్ళకైతే కాదండి, డిఎస్సి టెట్ వాళ్ళకి కాదు. ఓకేనా, సో గ్రూప్స్ జాబ్స్, ఓకేనా, హైకోర్టు జాబ్స్, ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ తెలుగు మీడియం. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయితే తెలుగు మీడియం వాళ్ళకండి ఇది. ఓకేనా, రైట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.